గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మరి ఏంటి 2026 ఎలా ఉండబోతోంది? అటు రాశుల పరంగా కానీ, మొత్తం భౌగోళికంగా ఎలాంటివి ఉండబోతున్నాయి అంటారు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటాచలపతి మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామికి ప్రార్థన చేస్తూ 2026 గురించి చెప్పుకోవాలనుకున్నా 2026లో ఉన్న గ్రహములను బట్టే చెప్పాలి. అంతే. ఎందుకంటే ఉగాది వస్తే కానీ మనకు పూర్తి పంచాంగం అనేటువంటిది రాదు. సరే, నేను పంచాంగం రాస్తాను కాబట్టి, ఆల్రెడీ నా పంచాంగం అనేటువంటిది ప్రిపేర్ అయిపోయింది కాబట్టి, మేము చెప్పాలన్నా రాశులను బట్టి, గ్రహాలను బట్టి, గ్రహ సంచారాన్ని బట్టి 2026 ఏప్రిల్ వరకు ఏమీ పెద్దగా మారే గ్రహాలు ఏం లేవు. కానీ 2026లో మాత్రము ఒక 3 విషయాలు ఉన్నాయి. అంటే దేశారిష్ట యోగాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా దేశారిష్ట యోగాలు, అంటే దేశానికి అరిష్టం కలిగించేటువంటి యోగమును దేశారిష్ట యోగము అంటారు. ఇవి 2026లో కొంత ప్రబలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఏమిటి? ఏప్రిల్ 10 నుండి జూలై 4 వరకు కాలసర్పయోగం అనేటువంటిది ఉంది. ఏప్రిల్ 10 నుంచి జూలై 4 వరకు ఉన్నటువంటి కాలసర్పయోగం, నవంబర్ 10వ తేదీ నుండి సంవత్సరం ఆఖరు వరకు సింహరాశిలో కుజస్తంభన యోగము, సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 15 వరకు కర్కాటక రాశిలో కుజ గురువుల యొక్క కలయిక. ఇది మూడింటిని బేస్ చేసుకొని వచ్చే సంవత్సర ఫలితాలను, అంటే 2026ను మేము నిర్ణయం చేస్తాం. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మేము చెయ్యాలన్నా వచ్చే సంవత్సరం ఉన్న ఇటువంటి యోగాదులు చూసే. ఇప్పుడు కాలసర్పయోగం ఉంది. కాలసర్పయోగంలో మనకు సంవత్సరం ఆరంభమైంది. గత సంవత్సరం ఇబ్బందులు చూస్తూ ఉన్నాం, మిక్కిలి ప్రమాదములు, తర్వాత రైతులకు నష్టం, సరిగ్గా పంటలు పండే టయానికి ఏదో తుఫాన్లు రావటం. కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు. ఇప్పుడు మార్చి 19 నుండి జూన్ 30 వరకు త్రిగ్రహ చాతుర్గ్రహ కూటమి కాలసర్పయోగాలు. ఈ మూడింటి ప్రభావము ఈ 2026 మనకు జూన్ 30 వరకు. కాబట్టి ఈ సమయంలో కొంత చాలా రాజకీయంగా కొంత అనిశ్చితి కావచ్చు. పశ్చిమ బెంగాల్ వంటి ప్రదేశములలో విపరీతమైన హింస చెలరేగవచ్చు. కొంత మత సంబంధమైనటువంటి కొంత కల్లోలములు వీటికి హేతువు కావచ్చు. కాబట్టి ఈ విషయముల యందు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ సంవత్సరం వేసవి అద్భుతమైన హీట్ ఉంటుంది. నాకు తెలిసి 50 డిగ్రీలు టచ్ కావటం తప్పకుండా అవుతుంది. 50 డిగ్రీలు కొన్ని రాష్ట్రముల్లో. ఇప్పుడు ఈ వీడియోనైతే రికార్డ్ అయ్యే ఉంటుంది కదా, మీరు చూడవచ్చు. ఎందుకంటే మనం ఇంత ముందుగా చెప్తున్నాను కదా, ఖచ్చితంగా 50 డిగ్రీల వరకు కొన్ని రాష్ట్రముల యందు నమోదవుతుంది. ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాల్లో కొన్నిటిల్లో అధికార పార్టీ వారే అధికారాన్ని పొందే అవకాశం అధికంగా కూడా కనిపిస్తూ ఉన్నది. అలాగే కొంత సినీ పరిశ్రమలో కూడా కొంత కల్లోలమైన వాతావరణం ఏర్పడవచ్చు. దాదాపు బాగా అద్భుతం అనుకున్నటువంటివన్నీ డిజాస్టర్లు కావచ్చు. ఏమీ లేనివి సైలెంట్ గా వచ్చి అద్భుతమైన విజయాలు వస్తాయి. ఇవి కూడా జరగవచ్చు. జూలై 1 నుండి సెప్టెంబర్ 30 వరకు కాలసర్పయోగం. ఈ కాలసర్పయోగం ఇక్కడ అంటే కాలసర్పయోగం ముగిసిపోతుంది. ఆ కాలసర్పయోగం ముగిసిన తరువాత కొంత నైరుతి ఋతువుల యొక్క గాలులు వస్తాయి కదా, ఋతుపవనాలు అంటాము. వాటి యొక్క ప్రభావం చేత రాష్ట్రమంతా కొంత వర్షాలైతే ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సకాల వర్షాలు, అకాల వర్షాలు. సకాల వర్షముల కంటే అకాల వర్షములే ఎక్కువగా. 2026లో ప్రజలు డబ్బు జాగ్రత్తగా పెట్టుకోవాలి. రిసెషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. కొంత ఇక్కడ కదా అమెరికా కానీ 2026 కాదు 27 వరకు కూడా డబ్బులు ఎక్కడ పెట్టొద్దు. భూమి మీద పెట్టకండి, క్యాష్గా పెట్టుకోండి, దాచిపెట్టుకోండి. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అనేటువంటిది ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఖర్చులు తగ్గించుకొని పొదుపు అనేటువంటిది కొంత విలాసాలకు
ఈ పెళ్లిళ్ళు ఘనంగా చెయ్యటాలు కొంత తగ్గించుకొని డబ్బును పొదుపుగా వాడుకోవటం అనేది 2026లో ప్రతి ఒక్కరూ కూడా ఈ సూచన పాటిస్తే వారికే బాగుంటుంది. కాబట్టి షేర్లలో పెట్టుబడులు ఒకసారి ఢమాలైపోతాయి. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి అని చెప్తున్నారు, కానీ అది చాలా దీర్ఘకాలికంగా ఉండాలి కాబట్టి దానిలో కూడా కష్టమే. కొంత బంగారం అనేటువంటిది రేట్ ఇంకా పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. 100% బాగా బంగారం పైన పెట్టుబడి పెట్టొచ్చు. బంగారం మీద పెట్టుబడి పెడితే నష్టం లేదు, ఎందుకంటే బంగారం అంటే ఎప్పుడంటే అప్పుడు క్యాష్ గా చేసుకోవచ్చు. కాబట్టి ఒక భూమి మీద పెట్టుబడి పెడితేనే మనం తొందరగా అమ్మలేము, కాబట్టి బంగారం మీద పెట్టుబడి బాగుంటుంది. అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు అన్ని గ్రహములకు కూడా సమసప్తకము షష్టాష్టక స్థితి. కాబట్టి ప్రతి రోజు గవర్నమెంట్లో ఏదో ఒక ప్రాబ్లం, తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఏదో ఒక ప్రాబ్లం తప్పకుండా ఉంటుంది. ఉత్తరాది దేవాలయాల యందు కూడా కొన్ని అపశృతులు వచ్చే అవకాశము ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఏది చార్ధామ్ యాత్రలు, తర్వాత మానస సరోవర యాత్రలు చేసేటువంటి వారు, అమరనాథ్ యాత్రలు చేసేటువంటి వారు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రముల్లో ప్రాకృతిక బీభత్సములు, కొండ చర్యలు విరిగిపట్టం అనేటువంటిది వచ్చే సంవత్సరం అధికంగా ఉండే అవకాశం ఉంది. విహారయాత్రలు, విషాద యాత్రలు కావచ్చు, విచ్చలవిడిగా వెళ్ళకండి. అలాగే పంజాబ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కొంత అరాచక శక్తుల యొక్క ప్రభావం అనేటువంటిది కనిపిస్తుంది. అలాగే కొన్ని భూకంపాలు వచ్చే అవకాశము ఉంది. అలాగే పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతముల యందు కొన్ని అల్లర్లు జరిగే అవకాశం కూడా ఉంది. కొన్ని రాష్ట్రాల యందు రాజకీయంగా మార్పులు కూడా జరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వము కావచ్చు, ఆ ప్రభుత్వము వేరే ప్రభుత్వము కావచ్చు, మొత్తానికి ఇటువంటి మార్పులు 2027 జనవరి 1 నుండి ఏప్రిల్ 6 వరకు, అంటే మీరు 2026 అడిగారు, నేను 27 వరకు చెబుతున్నాను. సింహరాశిలో కుజస్తంభన యోగము వల్ల కొంత అంతగా పరిస్థితులు అనేటువంటివి అనుకూలించవు. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మొదలైనటువంటి దేశాల్లో కూడా కొంత ఇబ్బందులు అనేటువంటివి కలుగుతాయి. కాబట్టి ఇటువంటి ప్రభావం అనేది ఈ 2026లో గ్రహణములేవి లేవు. 2026లో ఏ గ్రహణములు లేవు. గ్రహణములు వస్తే మీ టీవీలకు ఎక్కువగా దొరుకుతుంది మ్యాటర్, జాగ్రత్త చెప్దామని లేదు. ఎక్కువ గ్రహణములు భారతదేశంలో కనిపించేటువంటి గ్రహణములు ఏవి కూడా మనకు 2026లో లేవు. అలాగే ఈ సంవత్సరం ఏమిటి అంటే కొంత భూకంపము, సునామీ వంటి ఉపద్రవాలు కూడా వస్తాయి. అందువల్ల దేవాలయాలలో కొంత శాంతి కార్యక్రమాలు ఇవన్నీ చేయించటము. 2026 ఎలా ఉండబోతోంది, అటు రాశుల పరంగా కానీ మొత్తం భౌగోళికంగా ఎలాంటివి ఉండబోతున్నాయి అంటారు? ఈ సంవత్సరం 2026లో బాగా గొప్పగా ఉండేటువంటి రాశులు ఏమిటి అని చూస్తే కొంత మేరకు తులారాశి బాగుంటుంది. ఎందుకంటే తులారాశి వారికి యోగాదులు బాగుంటాయి. మకరం కొంత బాగానే ఉంటుంది, మిథున రాశి కొంత బాగానే ఉంటుంది, వృషభ రాశి కొంత బాగానే ఉంటుంది, మీనరాశి, అలాగే మేషరాశి, అలాగే కుంభరాశి, అలాగే ధనుస్సు, అలాగే సింహరాశి. ఇవి కొంత శనిగ్రహం యొక్క ప్రభావము అనేటువంటిది 2027 మార్చి వరకు ఉంది. శనిగ్రహం యొక్క మార్పు అనేటువంటిది లేదు. అందులో గురుగ్రహం అనేటువంటిది 3 సార్లు మారుతోంది. అందువల్ల దీని యొక్క ప్రభావం కూడా. కాబట్టి వచ్చే ఈ 2026లో నన్ను అడిగితే అన్ని రాశుల వారు డబ్బు కాపాడుకుంటే మంచిది. అందరికీ ఒకటే నియమం, వీరికి బాగుంటుంది వారికి బాగుంటుంది అని చెప్పడం కంటే పొదుపు సూత్రం పాటించండి, విచ్చలవిడిగా ఖర్చులు పెట్టకండి, డబ్బుకు చాలా విలువ పెరుగుతుంది, రూపాయలను బాగా కాపాడుకోండి. ఇంకా కేంద్ర ప్రభుత్వంలో కూడా కొన్ని సంచలనమైనటువంటి మార్పులు, అంటే నిర్ణయాదులు అనేటువంటివి కొంత కఠినంగా ఉండవచ్చు. అంటే ఇది ప్రజలకు బాగుంటాయి. దీనివల్ల కొంత ప్రతిపక్షముల్లో కూడా అలజడి బాగా వస్తుంది. అందువల్ల 2026 అనేటువంటిది కొంత సంచలనాలకు వేదిక అయ్యే అవకాశం ఉంది.
అందువల్ల అందరూ కూడా భగవద్ ఆరాధన, స్తోత్రపారాయణాదులు, తర్వాత ప్రతినిత్యం దేవాలయ దర్శనములు, కొంత డబ్బు కాపాడుకొని పొదుపుగా ఉండే ప్రయత్నములు చేస్తే నేను చెప్పినటువంటి రాశులు, ముఖ్యంగా బాగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశులు, ఒకటి మేషం, అలాగే కొంత మిథునం బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం అంతా మిథునం అద్భుతంగా ఉంటుంది. తర్వాత వృషభం చాలా బాగుంటుంది. తర్వాత కర్కాటకం మధ్యస్థంగా ఉంటుంది. సింహరాశికి గురువు బాగున్నప్పటికీ కూడా అష్టమ శని దోషం అనేటువంటిది అక్కడక్కడ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కన్యా రాశి బాగుంటుంది. తుల అద్భుతంగా ఉంటుంది. వృశ్చికము మధ్యస్థంగా ఉంటుంది. ధనుస్సుకు కొంత ఇబ్బందులు అనేటువంటివి పెరుగుతాయి అర్ధాష్టమ శని యోగాదుల వల్ల. మకరం చాలా విశేషంగా ఉంటుంది. తరువాత కుంభరాశి ఏదైతే ఉందో కొంత పర్వాలేదు, మధ్యస్థంగా ఉంటుంది. కుంభము, మీనము, మేషము ఇవి ఖచ్చితంగా కొంత ఇబ్బందులు పడక తప్పదు. కాబట్టి ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండి భగవద్ ఆరాధన కనుక చేస్తే 2026లో కూడా ఇంకా చాలా విశేషాలు కనిపిస్తాయి. మిగతా విశేషాలు ఏవైతే ఉన్నాయో మనం ఉగాది అప్పుడు మనం మాట్లాడుకుందాము. అప్పటికి పూర్తి స్థాయిలో అంటే ఇవన్నీ కూడా నేను చెప్పింది కూడా వచ్చే గ్రహ సంచారాన్ని బట్టి 2026 జనవరికి గ్రహాలు ఏం మారవు, ఏ గ్రహములు మారదు, మన నిగ్రహంగా ఉంటే చాలు. అంతే. కాబట్టి గ్రహాలు ఏవి మారవు. కానీ 2026 అనగానే మనకేమిటి జనవరి 1వ తారీఖు నాడు గుడికి వెళ్ళటాలు, కాబట్టి ఇటువంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. ప్రాకృతికమైన మార్పులు లేవు, సంప్రదాయంలో వచ్చేటువంటి మార్పులు లేవు, గ్రహ సంచార రీత్యా మార్పులు లేవు. ఉగాది నుంచి ఉగాది వరకే మనం చూడాలి. మీరు అడిగారు కాబట్టి అవి ఆధారం చేసుకొనే ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఇబ్బంది పెట్టానేమో, క్షమించండి. కానీ ఎప్పుడు వింటూ ఉంటాం మీరు చెప్పే విధానం అది. ఇప్పుడు ఎదురుగుండా చూస్తుంటే ఇంకా సంతోషం అనిపించింది. చాలా వివరంగా తెలియచేశారు. మళ్ళీ ఉగాది కోసం మేము ఎదురు చూస్తాం. తప్పకుండా ఉగాది అప్పుడు సవివరంగా గ్రహ సంచార గతులను బట్టి అప్పటికి నా పంచాంగం కూడా వస్తుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలు అప్పుడు తప్పకుండా చర్చించుకుందాము. ఏదైనా ధర్మంగా ఉండాలి, దైవికమైనటువంటి మార్గాన్ని విడవకూడదు. ఇది ఎప్పుడూ చెప్పేదే. ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మం మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతుంది. చెప్పారు. ధన్యవాదాలు గురుగారు.